సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో వామపక్ష దళిత ప్రజా సంఘాలతో దళితులు, మహిళలు, క్రైస్తవులపై జరుగుతున్న దాడులకు నిరసనగా లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు గొడుగు సత్యనారాయణ అధ్యక్షతన పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బొగతా బంగారావు మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి దళితులు, మహిళలు, మైనారిటీలు, క్రైస్తవులపై దాడులు తీవ్రతరమయ్యాయన్నారు. అందులో భాగంగానే పిఠాపురం నియోజకవర్గంలో ఈ దాడులు మరింత పెరిగాయన్నారు. ప్రజాప్రతినిధి లేని నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది పిఠాపురం నియోజకవర్గం మాత్రమేనని, అక్కడి ఎమ్మెల్యే సనాతనను భుజాన వేసుకుని తిరుగుతున్నారన్నారు. సనాతనం పేరుతో ఈ నియోజకవర్గంలో ఉన్మాదం రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. దీనికి ఉదాహరణ గొల్లపురలో చర్చిపై దాడి చేయడమేనన్నారు. తక్షణమే ఇటువంటి చర్యలను విరమించుకోకపోతే భవిష్యత్తులో అన్ని సంఘాలని కలుపుకొని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పివి రావు మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగు నూకరాజు, బీఎస్పీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఖండవల్లి లోవరాజు, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎన్ అప్పలరాజు, సిపిఎం నాయకురాలు గుర్రాల అప్పారెడ్డి, లిబరేషన్ జిల్లా కార్యదర్శి కె జనార్దన్, ఏగుపాటి అర్జునరావు, డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి సాకా రామకృష్ణ, దళిత బహుజన పార్టీ నాయకులు రాజాల నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కోరాకల సింహాచలం, జన విజ్ఞాన వేదిక నాయకులు వి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బంగారాజు ఈరోజు పిఠాపురంలో జరుగుతున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశం చాలా ప్రాధాన్యత కలిగింది. ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా ఎటువంటి సంఘటనలు జరిగినా పిఠాపురం నియోజకవర్గం ఇవాళ రాష్ట్రంలోనే ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంది. ఇక్కడ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. ఇక్కడ మరి దళితుల మీద వరుస దాడులు ఏవైతున్నాయో జరుగుతూ ఉన్నాయి. ఒక దాడి జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి కులోన్మాదులు చేశారు అని చెప్పేసి మనం సరిపెట్టుకోవచ్చు. కానీ సీరియల్ గా మొత్తం దాడులు జరుగుతూ ఉన్నాయి. దానికి గల కారణాలు ఏంటి అన్నప్పుడు మేము భావిస్తుంది ఏంటంటే భయం లేకపోవడం అన్నది ఒక ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే దాడి చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి, వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి, వాళ్ళకి ఆ పనిష్మెంట్ ఏదైతే ఉందో ఉండాలన్నటువంటి ఉద్దేశంతోనే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఏదైతే ఉన్నదో ఓ దాన్ని ప్రభుత్వం రూపొందించింది. కానీ ఆ యాక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయటం లేదు. దానికి కారణం ఏంటి అన్నది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రాబల్యాలు ఏవైతే ఉన్నాయో ప్రాబల్యాల ద్వారా మొత్తం ఏదైతే ఉందో ఆపేస్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగానే ఈ యొక్క సనాతన ధర్మం పేరు చెప్పి మొత్తం అన్ని చోట్ల కూడా ఆ యొక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇటువంటి పోకళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు తీవ్రతరం చేస్తా ఉన్నారు. ఇక్కడ అనేక పేటల్లో మరి తిరుపతి దేవస్థానం వారు గుళ్ళు కట్టిస్తామని చెప్పేసి అంబేద్కర్ విగ్రహాలు ఉన్న చోట తిరుపతి దేవస్థానం వాళ్ళు నిజంగా గుళ్ళు కట్టించి దేవుడి మీద భక్తి పెంచాలనుకున్నట్టయితే ఆ గ్రామంలో ఎక్కడైనా చేయొచ్చు. కానీ వాళ్ళు కేవలం ఈ యొక్క దళితవాడల్లోకి వెళ్ళి దళితవాడల్లో అంబేద్కర్ యొక్క విగ్రహాలు ఎక్కడైతే ఉంటున్నాయో అక్కడే వాళ్ళు గుళ్ళకి ఏదైతే ఉందో శంకుస్థాపన చేసి ఆ రకంగా వాళ్ళు ఏదైతే ఉన్నదో ఇక్కడ ఒక రకమైనటువంటి విద్వాసానికి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలకి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి మేము ఆరోపిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కోతులూరులో అంబేద్కర్ విగ్రహం దగ్గర మొత్తం గుడి కడతామని చెప్పేసి మరి గవర్నర్ మొత్తం ఈ బ్యాచ్ అంతా కూడా బయలుదేరి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి దళితులందరూ కూడా తిరగబడడంతో వాళ్ళు వెనక వెళ్ళారు. అలాగే చింతలూరులో అంబేద్కర్ విగ్రహం దగ్గరే గుడి కడదామని చెప్పే ప్రయత్నం చేశారు. దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి దళితులందరూ కూడా వ్యతిరేకించారు. ఈ రకంగా మనం చెప్పుకుంటా పోతే ఇవాళ ఈ యొక్క దేవస్థానం యొక్క సొమ్మునంతా కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వాళ్ళు ఇష్టానుసారంగా ఖర్చు పెడుతూ విపరీతమైనటువంటి దీన్ని చేస్తా ఉన్నారు. ఈ రోజున సనాతన ధర్మం పేరు చెప్పి మన రాష్ట్రంలో మొత్తం ఒక రకమైనటువంటి అరాచక పాలన ఏదైతే ఉందో కొనసాగుతూ ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ వారు మా దగ్గర రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళ ప్రత్యర్థుల మీద వాళ్ళు కేసులు గట్టా పెట్టి వాళ్ళందరినీ కూడా వేధిస్తూ ఉన్నారు. ఈ రకంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితుల యొక్క హక్కుల్ని, దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడాలి. ఇక్కడ ఏదో ఒక మనిషిని అరెస్ట్ చేస్తే జరిగిపోయేది కాదు. లేదా ఒక మనిషిని ఏదైతే ఉందో ఇవాళ 3 టీచర్లు ఏదైతే ఉందో కొత్త ఏదైనా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎండపిల్లి సంఘటనలో విద్యార్థుల మధ్య ఏదైతే ఉన్నదో ఒక విద్యార్థులు చేపించవలసినటువంటి అక్కడ ఉపాధ్యాయులు ఆ రకంగా వ్యవహరించడం ఆ రోజు అంబేద్కర్ గారి యొక్క పుస్తకాల్లో మనం చదువుకుంటూ ఉంటాం.
అంబేద్కర్ గారిని చదువుకోవడానికి వెళ్తే బయట కూర్చోబెట్టారు, నీళ్లు కూడా ఇవ్వలేదు, ఓరించలేదని చెప్పేసి చదువుకుంటూ ఉంటే ఇవాళ ఎండపిల్లో అటువంటి సంఘటన అక్కడ ఉన్నటువంటి మాస్టర్లు అమలు చేశారు అంటే చాలా దురదృష్టకరం. దీన్ని ఏదైతే ఉన్నదో మా కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా ఉపాధ్యాయ సంఘాలు అన్నట్లు కూడా ఉన్నారు. ఆ ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళు కూడా అటువంటి భావాలు ఉన్నటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒక చర్య కలవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం.